నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విట్ కాలేజ్లో వి లాంచ్ ప్యాడ్లో 2025 స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమం. నూతన భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 37 అప్లికేషన్స్ వచ్చాయి. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు డిమాండ్. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని హోటల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ అంశాలపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి, పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం పెద్ద సవాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీన్ని ప్రతిరోజు తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి అక్టోబర్ 2 నాటికి దీన్ని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటున్నారని వివరించారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని పేర్కొన్నారు. 4 ప్రధాన థీమ్లపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజలు చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కల్పించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాలు చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్ పెట్టారో అవి నెరవేర్చాలంటే, ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్లో ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ను సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్ డే పెట్టారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. అలంకరించినటువంటి గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఎండి స్వచ్ఛాంధ్రకి, ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ ఏజెన్సీస్ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రధానంగా మనము స్వచ్ఛ భారత్ మిషన్ మీ అందరికీ తెలుసు. ఈ ప్రధాన కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించినప్పటి నుంచి మన రాష్ట్రం ఒక ప్రధానమైన స్టేక్ హోల్డర్గా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సబ్ కమిటీని ఫామ్ చేసి గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్కి అడుగులేశారు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రతి రాష్ట్రం కూడా ప్రధానంగా 4 P'ని పాటించాలి అని చెప్పి
స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీంట్లో మొదటి ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్. పొలిటికల్ లీడర్షిప్ వచ్చినట్లయితే మన రాష్ట్రం యొక్క లీడర్షిప్ గురించి మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో 2047 లోపల డెవలప్మెంట్ పూర్తిగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ 10 సూత్రాలని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 10 సూత్రాలలో భాగంగా స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రధానమైనటువంటి సూత్రం. అంత ప్రాధాన్యత కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పొలిటికల్ లీడర్షిప్ మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా మార్చేటందుకు మన యొక్క రాష్ట్రంలో అందుబాటులో ఉంది. ఇక రెండవ పి విషయానికి వస్తే మన యొక్క పబ్లిక్ ఫైనాన్స్. సో గౌరవ మంత్రి గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు MA&UDలో ప్రతిదీ కూడా కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవల్కి ప్రతి ఫైల్ వెళ్ళేది. ఇప్పుడు మున్సిపాలిటీస్ ఏవైతే ట్యాక్సుల ద్వారా ఇతర రెవెన్యూల ద్వారా సంపాదించినటువంటి సొమ్ము అంతా కూడా మున్సిపాలిటీస్కి అందుబాటులో ఉంచేటందుకు గౌరవ మంత్రి గారు కృషి చేసి దాన్ని MA&UD డిపార్ట్మెంట్కి సాధించి పెట్టారు. కేవలం ప్రాసెస్ పెండింగ్ ఉంది, అది ప్రాసెస్ జరుగుతుంది. ఇంకొక 2 రోజుల లోపల ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ ఫైనాన్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. రెండవ పి అందుబాటులో ఉంది. ఇక మూడవ పి పార్ట్నర్షిప్స్. ఇదే ఈరోజు మనం పెట్టుకుంటున్నటువంటి మీటింగ్. పార్ట్నర్షిప్స్ ఏంటి? ముఖ్యంగా నాలెడ్జ్ పార్ట్నర్స్ కానీ వివిధ రకాల NGOs వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ప్రజల యొక్క భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తూ వారిలో మంచి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చాలా ఏజెన్సీస్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కొన్ని పెద్ద కంపెనీస్ CSR కింద స్వచ్ఛ భారత్ యాక్టివిటీస్లో కానీ అదేవిధంగా ఇతర ప్రధానమైనటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటందుకు ఒక ఓకే. ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సారథ్యంలో IEC కెపాసిటీ బిల్డింగ్ బిహేవియరల్ చేంజ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం కోసం గత 4 నెలల నుంచి పనిచేస్తుంది. ప్రజల భాగస్వామ్యం మరింత పెంపొందాలి అంటే ప్రజలలో అవేర్నెస్ పెరగాలి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, బిహేవియరల్ చేంజ్ తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇవాళ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ దేశ విదేశాల్లో పేరుగాంచినటువంటి అనేక సంస్థల్ని ఇక్కడికి ఆహ్వానించి వారి యొక్క ప్రజెంటేషన్స్ అన్నీ కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో మరి బోత్ రూరల్ అండ్ అర్బన్లో ఏ రకంగా స్వచ్ఛ భారత్ లక్ష్యాలని స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవటం కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న అంశం మీద ఇవాళ రోజంతా కూడా ఒక పూర్తిస్థాయి వర్క్షాప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి NGOs సంస్థల భాగస్వామ్యంతో ప్రజలలోకి విస్తృతంగా మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీసుకువస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం అధ్యయనం జరుగుతుందని, రాష్ట్ర పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ ను ఏపీ శివనాథ్ ఆహ్వానించారు.
బందరోడ్లోని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది. ఈ స్టేక్ హోల్డర్స్ సదస్సులో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 1990లో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికి ప్రపంచం దృష్టి రాష్ట్రంపై పడేలా చేశారని శివనాథ్ గుర్తు చేశారు. చంద్రబాబు విజన్ 2020 వల్ల రాష్ట్రం టెక్నాలజీ రంగంలో అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఒక మంచి రోజు మనం ఎన్ని రోజుల్లో గానో కలగంటున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి ఈ ఇండస్ట్రీ మీద చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన గత వారం రోజుల క్రితం గౌరవ డిఆర్డిఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారిని మనకి డిఫెన్స్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ మంత్రివర్యులు అంతేకాకుండా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక డిఫెన్స్ పాలసీని ఏ విధంగా తీసుకురావచ్చో అనే దాని మీద ఒక సెమినార్ జరుగుతుంది. ఇవాళ ఈ సెమినార్కి దేశం మొత్తం మీద 17 డిఫెన్స్ పిఎస్యూలు ఉంటే 7 డిఫెన్స్ పిఎస్యూలు వారు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా కన్సర్న్స్ చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డిఫెన్స్లో చేసేవాళ్ళు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుంచి, మిత్ర నగరాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు కూడా విజయవాడ పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలసీని అధ్యయనం చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈ పాలసీలో ఇంకేమేమి కావాలి, రాష్ట్రంలో ఈ పాలసీ అనేది దేశంలోనే అత్యున్నత పాలసీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. తప్పకుండా అదేవిధంగా ఈ పాలసీని తయారు చేసే విధంగా వాళ్ళ ఇండస్ట్రీ ప్రతినిధులైన సెక్రటరీ గారు అయిన ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల అంతరాయం ఏర్పడుతుందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. లక్షలాది మంది వినియోగదారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరుతున్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సులపై ప్రజలు చెల్లించిన 59 రూపాయలు ఈఎంఐ, రెంటల్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు వినియోగదారులకు నిరంతరాయ సేవల కోసం ఓపీజీడబ్ల్యూ లింక్ వెంటనే కనెక్ట్ చేయాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్ లో ఫైబర్ నెట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ సామాన్య ప్రజానికానికి కనీస అవసరాలైన ఇంటర్నెట్ ను అతి తక్కువ ధరకు అందించే వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ అని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను సామాన్య ప్రజలకు అందించే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. దీన్ని అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీకి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల 10 నెలల కాలంలో జరుగుతున్న విచారణలు, అధికారులు, మంత్రుల మార్పు వల్ల సరైన జవాబుదారీతనం పూర్తి స్థాయిలో దొరకక సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరారు. సమీక్ష సమావేశంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్లను కూడా భాగస్వాములను చేయాలని, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. డిజిటల్ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నడిపించే వ్యవస్థ ఫైబర్ నెట్ అని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ అందరూ కూడా గ్రౌండ్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలందరికీ తెలియజేసే విధంగా, అలాగే సీఎం గారి దృష్టికి చేరవేసి మీ మీడియా ద్వారా సీఎం గారు దీని మీద తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇక్కడ ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది మొత్తం ఖాళీ అయిపోయి నిత్యం మాకు గ్రౌండ్లో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు కానీ, వాటిని సరిచేసే ప్రజలకు సందేహాలను నివృత్తి చేసే ఓసీసీ టీములు కానీ, బ్యాక్ ఎండ్ నుంచి ఈ నెట్వర్క్ని అంతా సర్వర్లు మెయింటైన్ చేసే డేటా సెంటర్లు నాకు కానీ, లేదా ఫీల్డ్లో ఈ వైర్లని అన్నిటిని అతికేసే
స్లైసర్లు పాప్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా లేరు. సో దానివల్ల నెట్వర్క్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో ప్రజలు తీవ్ర ఆందోళన అసౌకర్యానికి గురవుతూ ఆ యొక్క ప్రెజర్ని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద పెడతా ఉన్నారు. సో ఒక పక్కన సంస్థకి ఆపరేటర్లకి నష్టం కలగడమే కాకుండా ఆ యొక్క ప్రెజర్ గట్టిగా పడుతూ ఉంది. సామాన్య ప్రజలకు తక్కువ రేట్లో ఇంటర్నెట్ ఇచ్చే సంస్థ ఒక ఏపీ ఫైబర్ నెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో కనీస అవసరాల్లో ముఖ్యమైన సర్వీస్గా ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలిసిందే కాబట్టి సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎంతో ముందుగా ఆలోచన చేసి మన విజనరీ లెజెండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే స్థాపించి ఉన్నారు 2015 ఆ కార్యక్రమంలో. సో దాన్ని ఈరోజు అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీ దాకా తీసుకెళ్ళి గత 5 ఏళ్లలో దీనికి సరైన బాక్సులు అవి సరఫరా లేక ఉన్న బాక్సులు చెడిపోయి 5 లక్షల స్థాయికి దిగజారిపోయి కనెక్టివిటీ తగ్గిపోయి ఉంది. మరి ఉన్న కనెక్టివిటీ నిలబెట్టుకోవడానికి లేదా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో 50 లక్షల దాకా లేకపోతే 60 లక్షల దాకా దీన్ని పెంపొందించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏదైతే అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రిత్వ శాఖ పెద్దలు కానీ అందరు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మేము ఏదైతే విన్నామో దాన్ని ముఖ్యమంత్రి గారు శ్రద్ధగా దాని దృష్టి తీసుకుని ఇమీడియట్లీ ఆయన స్థాయిలో ఒక రివ్యూ మీటింగ్ పెడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదని దీన్ని తక్షణమే ఆయన అధికారులతో సంప్రదింపులు చేసి ప్రజలకు కనీస అవసరాల్లో నెల్లూరు జిల్లా పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని హైకోర్టు న్యాయవాది రాజారావు అన్నారు. ఆమె గతమంతా నేర చరిత్ర కూడి ఉందని ఆరోపణ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం హైకోర్టు న్యాయవాది రాజారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన నిడగుంట అరుణ గంజాయి వ్యాపారం చేస్తూ అనేక కుటుంబాలను నాశనం చేస్తుందని ఆరోపించారు. అరుణపై ఇప్పటికే అనేక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని, నేర చరిత్ర కలిగి ఉన్న ఆమె రౌడీ ముక్కలు మరియు అసాంఘిక శక్తులను ఉపయోగించుకుని అనేక సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాల ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని, అభం శుభం తెలియని వ్యక్తులను గంజాయికి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై కూటమి మంత్రులు మరియు పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమైన విషయం గురించి పత్రికా సోదరుల కాడికి రావడం జరిగింది. ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టేందుకు కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నిడిగుంట అరుణ అనే ఒక గంజాయి స్మగ్లరు ఎన్నిసార్లు చెప్పినా ఈమె విచ్చలవిడిగా వారి అనుచరులను పెట్టి గంజాయి మాల రవాణా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే మన గౌరవనీయులైన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ దొర గారు మరియు డీజీపీ దొర గారు, అదేవిధంగా హోంమంత్రి వర్యులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ శాఖ మంత్రి వారు, సిఐడి సిబిఐ వారు ఒక ఫోన్ ట్యాపరింగ్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఎంక్వైరీ జరిపితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని కూడా గౌరవనీయులైన ఒక పత్రిక ముందు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈమె చేస్తున్న అరాచకాలు, ఒక రౌడీజాలు, ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా ఉంది. ఈమెపై పోలీస్ స్టేషన్లో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈమెకి నేర చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా ఇలా భర్త గారు కూడా మే 2న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను దిగ్విజయం చేయాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచనున్న రాజధాని పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని వివరించారు. తూర్పు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు పాల్గొని మోదీకి ఘన స్వాగతం పలకాలని కోరారు. మే 2న ప్రధాని మోదీ
అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులతో చర్చించారు. సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ నాయకుడు కోలపల్లి గణేష్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో 94% ఓట్లతో కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఒక ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. కూటమి అధికారంలో వచ్చాక రాజధాని అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. హైదరాబాద్ నగరాలను తలదన్నే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సమస్యల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు మే 2న అమరావతికి విచ్చేస్తున్న ప్రధానమంత్రికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘన స్వాగతం పలకాలని వారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మార్చి అనేకమైన ఇబ్బందులకు ప్రజలను గురిచేశారు. దాని నుంచి ప్రజల యొక్క చైతన్యంతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో ఒక మాట మీద ఎలక్షన్లోకి వెళ్ళి కనీ విని ఎరుగని రీతిలో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత విజయం అంటే 100కి 94% ప్రజల ఓట్లు పొందటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ సందర్భంలో ఏ రాజధాని మన రాష్ట్రానికి అటు అభివృద్ధి సంక్షేమానికి కారకం అవుద్దో, ఏ రాష్ట్రంలో మంచి రాజధాని ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉందో, ఉదాహరణకి హైదరాబాద్ నగరం చూసుకున్నా, బెంగళూరు నగరం చూసుకున్నా, చెన్నై నగరం చూసుకున్నా, అలాంటి రాజధాని ఆ రాజధానులన్నింటినీ తలదన్నే రాజధానిని సృష్టించడానికి అడుగులు వేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కానివ్వండి, ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు, అది బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఆ రోజున ఆ రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు సమయం చాలని సందర్భంలో అధికారం మారిన దురదృష్టకరమైన విధానంలో రాజధానికి ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా 5 సంవత్సరాలు గడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధమైన సమాధానం చెప్పారో కూడా మనం చూసాం. మరలా కేవలం 9 నెలల కాలంలో సుమారు 1,00,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న సందర్భంలో ఏదైతే మే 2వ తారీఖు మధ్యాహ్నం జరిగేటువంటి పునర్ప్రారంభ పనులు ఏదైతే అమరావతికి సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గవర్నీలు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జీలు కానీ, బీజేపీ ఇన్ఛార్జీలు కానీ, గౌరవ అబ్జర్వర్లు కానీ, స్టేట్ నాయకుల కమిటీ నాయకులు కానీ, కార్యకర్తలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే గవర్నీలు మోడీ గారిని మనం గౌరవిస్తూ స్వాగతం పలకాల, ప్రజలందరూ కూడా ఉత్తేజంగా వెళ్ళి మన యొక్క రాజధాని అంటే అమరావతి అంటే ఏదో ఒక వ్యక్తిది కాదు, మన రాష్ట్ర ప్రజలందరిది కూడా, రాష్ట్ర ప్రజలందరికీ అవసరం వచ్చేటువంటి రాజధాని అభివృద్ధి కోసం చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏదైతే మళ్ళీ ప్రారంభిస్తున్నామో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం అందరూ కూడా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమరావతి అనేది రాబోయే రోజుల భావితరాలకి ఒక ఆదర్శం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మన భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ 4 ఉంటే దానికి ధీటుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే సంబంధించి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేస్తే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజధానులన్నింటిలో కూడా ఈరోజు హైదరాబాద్ గొప్పగా పెరగడం జరిగింది. అదే భాగంలో ఈరోజు అమరావతిని కూడా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో అందరూ కూడా ప్రజల సహాయ సహకారాలతోటి ఆ రోజు ఎంతోమంది వేలాది మంది భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ విధానంలో. తద్వారా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిని రాష్ట్రానికి ఉపయోగపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి ఎవరైతే నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీ కూటమిని కూడా నమ్మి ఓట్లు వేశారు అందరు ప్రజలందరూ కూడా. వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ముకోకుండా ఈరోజు
ఆ రోజున ఏదైతే అన్నారో అన్నీ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం కోసం గవర్నీలు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీనన్నీ కూడా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మోడీ గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా ముందరు తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. మే 2వ తారీఖు జరగబోవు రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరూ కూడా స్వాగతం పలకాలనే ఆలోచనతో రామరాజు గారికి ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా వేయటం, గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మంచి రాజధాని రావాలి, అమరావతి రాజధానిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలనుకున్నాము. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ధీటుగా మరి ఈరోజు ఇచ్చిన మాట మీదుగా మరి 1,00,000 కోట్లతో మరి రాజధాని పనులను ప్రారంభించటం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి శుభపరిణామం. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా మన మోదీ గారికి స్వాగతం పలకాలని కూటమి ప్రజల తరపున, కూటమి నాయకత్వం తరపున, కూటమి కార్యకర్తలందరూ కూడా ఈ అమరావతికి రాబోతున్న మోదీ గారికి ఘనస్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముందుగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అయినటువంటి మన అమరావతి నగరాన్ని పునఃప్రారంభం పనులు చేయడానికి 1,00,000 కోట్ల నిధులతో పనులు జరగడానికి పునఃప్రారంభం చేయడానికి మన మోడీ గారు వస్తున్నారు. దానికి ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరపున ప్రతి నాయకుడు, కార్యకర్త తమ సొంత ఇంటికి ఏ విధంగా అయితే మనం పనులు చేయడానికి బంధుమిత్రులు అందరూ పిలుస్తాం, అదేవిధంగా మన ప్రజా రాజధానికి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ఆ సభకి జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ 3 పార్టీల ప్రజాప్రతినిధులకి మరియు అధికారులకి, నాయకులకి, అందరికీ కార్యకర్తలకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా సూచించారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు, అధికారులు, కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు 18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, బ్రైలీ కిట్లు, క్రచ్ ఎల్బోలు, టీఎల్ఎం కిట్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్లు, రోల్ టార్లు వంటివి అందజేయడం జరిగిందన్నారు. ఈ ఉపకరణాలు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి. మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులకి అలాగే వాలంటీర్స్కి, వేదిక ముందున్నటువంటి ఈ కార్యక్రమంలో అనేక ఉపకరణాలు తీసుకోవడానికి వచ్చినటువంటి పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు దివ్యాంగ, వికలాంగ వచ్చినాక దివ్యాంగులకి అలాగే మానసిక వైకల్యంతో పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఒక పెద్ద అండ దొరికింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల ముందు చెప్పాం, మేము అధికారంలోకి వస్తే మామూలుగా ఇచ్చే పింఛను 3,000, 4,000 చేస్తాం, దివ్యాంగులకి, మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లలకి 3,000 పింఛను 6,000, కొన్ని జబ్బులకి 10,000 అలా కూడా ఇస్తామని చెప్పాం. చెప్పిన ప్రకారం జూలై నుంచి 2024 జూలై నుంచి పింఛన్లు పెంచి
వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇవాళ అదే కాకుండా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవటమే కాకుండా వాళ్ళకి ఉపకరణాలు, ఇవాళ టెక్నాలజీ మారింది. గతంలో ట్రైసైకిల్ అంటే మరి చేత్తో తొక్కుకోవాల్సి వచ్చేది. ఇవాళ మారిన టెక్నాలజీతో ఛార్జ్డ్ ట్రైసైకిల్స్ వచ్చినాయి. అటు ప్రధానమంత్రి నరేంద్ర టేబుల్ పిల్లలకి చదువుకునే వాళ్ళకి టీచింగ్ ఎయిడ్స్, అలాగే స్టడీ ఎయిడ్స్, హియరింగ్ ఎయిడ్స్, అలాగే వీల్ చైర్స్, నడవడానికి ఇటువంటివన్నీ సమగ్ర శిక్ష ద్వారా ఈరోజు ఒక 172 మందికి 18 లక్షల వ్యయంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అలింకా వాళ్ళ సహకారంతో ఈరోజు చూస్తే ఒక 172 పరికరాలని ఆ పిల్లలకి అందజేయడం జరిగింది. సో దీని ద్వారా కంప్రహెన్సివ్ లెర్నింగ్, కంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ ద నీడీ పీపుల్ కాన్సెప్ట్తో ఎన్టీఆర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సమగ్ర శిక్షలో ఫస్ట్ టైం ఇది ఇస్తున్నాము. దీనివల్ల ఎవరైతే బ్లైండ్ పిల్లలు ఉంటారో, అలాగే హియరింగ్ డిజేబుల్డ్ పిల్లలు ఉంటారో, అలాగే నడవడానికి ఇబ్బందిగా ఆర్థో ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ కెపాసిటీ పెంచడానికి, వాళ్ళ ఐక్యూ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనము కంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అందరికీ చదివే ఆసక్తి ఉన్న పిల్లలందరికీ ఇప్పుడు ఎలాగైతే భవిత సెంటర్స్ ఉన్నాయో, సో అలాగే స్కూల్లో కూడా చాలామంది పిల్లలు డిఫరెంట్ నీడ్స్తో ఉంటారు. ఆ డిఫరెంట్ నీడ్స్ అర్థం చేసుకొని ఆ నీడ్స్ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇస్తే వాళ్ళ మానసిక ఎదుగుదలకి, అలాగే వాళ్ళు ఆ సమాజంలో ముందు రాణించడానికి అవకాశం పడుతుందనే కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమం పిల్లల్ని గుర్తించి కావాలంటే ఇంకా ఆ దాతల సహకారం కూడా తీసుకొని, అలాగే మార్గదర్శకులు, అలాగే CSR నిధులతో కూడా ఆ పిల్లలందరికీ ఇటువంటి పరికరాలను చేసి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్లో చాలా చక్కగా ముందుకు రాణించడానికి కృషి చేస్తారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశామని, భవిష్యత్ అంతా ఐటీదేనని అప్పట్లో పిలుపు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సోమవారం విట్ కాలేజీలో వి లాంచ్ ప్యాడ్ లో 2025 స్టార్ట్అప్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని అన్నారు. తెలుగు వాళ్ళ జనాభా 5%, ఐఐటీలో సీట్లు మాత్రం 20% అనువులవే అని వ్యాఖ్యానించారు. 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునః ప్రారంభం కాబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా విఐటి స్టూడెంట్స్కి అందరికీ, ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఛాన్సలర్ రెస్పెక్టెడ్ విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, మినిస్టర్ ఫర్ టూరిజం కందుల దుర్గేశం గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మిసెస్ కాదంబరి విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ మిస్టర్ ఎస్వి కోటారెడ్డి, విఐటి ట్రస్టీ రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ WIPA పోలాండ్ మిసెస్ ఎదిత్య, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర and invitees of this meeting. Wonderful meeting. After a long time I am here. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే, రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 37 అప్లికేషన్స్ వచ్చాయని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. ప్రతి అర్జీదారుని వద్దకు అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. నేడు మొత్తం 37 అర్జీలు వచ్చాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించానన్నారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులతో మాట్లాడిన పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కోర్టులో ఉన్న సమస్యలు తప్ప మిగిలిన అన్ని సమస్యలకు త్వరితగతిన పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. సెషన్ అనేది విఎంసీ ఆఫీస్ లో అలాగే 3 సర్కిల్లో కూడా జరుగుతా ఉంది. లాస్ట్ వీక్ 61 అప్లికేషన్స్ వచ్చినాయి. అన్ని కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా మన అధికారులు ఫీల్డ్ లెవెల్లో క్లియర్ చేయడం జరిగింది. కొన్ని రీఓపెన్ కేసెస్ వచ్చిన వెంటనే ఆఫీసర్స్ వాళ్ళతో పర్సనలీ కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వెళ్ళి ఎక్సెప్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, కోర్ట్ కేసెస్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా పబ్లిక్ సాటిస్ఫాక్షన్తోనే క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా దాదాపుగా 35 అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటికే. మెయిన్లీ ఎంక్రోచ్మెంట్ సమస్య, వాటర్ ఇష్యూస్, అలాగనే మనకి పెన్షన్ సమస్య, దీనిపైన చాలా వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. లాంగ్ టర్మ్ పెండింగ్ ఉన్న కొన్ని ఇష్యూస్ ఈ రోజు దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇవి కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఆఫీసర్ కూడా ఫీల్డ్ కలవడము, పిటిషనర్స్ తో కలవడము, ప్రీ విజిట్ ఫోటోస్, పోస్ట్ విజిట్ ఫోటోస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఉన్న డైరెక్షన్స్ వరకు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు హెడ్ వాటర్ వర్క్స్ లో చూస్తే మనకు దాదాపుగా 200 mld వాటర్ సప్లై కన్సిస్టెంట్ గా మనం ఇస్తున్నాము. ముఖ్యంగా అక్కడ రొటేటర్ పెట్టేసాం కాబట్టి ఈ టైం ఆల్గే ఫార్మేషన్ కూడా లేదు. లేదంటే జనరల్ గా ఆల్గే ఫార్మేషన్ అయిపోయి పంప్ అంతా చోక్ అయ్యేది. ఇప్పుడు ఆ కలర్ సోర్స్ నుంచి అయితే రా వాటర్ లో అయితే కలర్ లేదు. ఇలాంటిది ఇప్పుడు చూస్తే దాదాపుగా ఒక 80 చలివేంద్రాలు కూడా పెట్టేసి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్ ఏరియాలో మనకి బూస్టర్ పంప్స్ కూడా పుష్ చేస్తున్నాము. ఎక్కడైనా ఈ ఫ్లషింగ్ వల్ల ఏమైనా కొద్ది గొప్ప 1 or 2 కేసెస్ ఏమైనా కలర్ ఇష్యూస్ వస్తే వెంటనే అది కూడా క్లియర్ చేస్తాము. బట్ కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము. ఏ పైప్ కూడా ఫ్లషింగ్ లేకుండా అండ్ కంటిన్యూస్లీ ప్రతి ట్యాప్ టెస్ట్ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. వాటర్ సమస్య లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే సంపద సృష్టించి ఆ సంపదను అర్హులైన ప్రజలకు అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానం నేటికి అమలు కాకపోవడం చాలా దారుణమని, అర్హులైన నిరుపేదలకు వృద్ధాప్య పెన్షన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు తెలిపారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అర్హులైన పేదలకు పెన్షన్ల సౌకర్యం కల్పించాలని పెన్షనర్ సాధన సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎదుట వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పరిపాలనలో రద్దయిన పెన్షన్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరిస్తామని, మహిళలకు ఆశ చూపి అమలు చేయకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం తాత్పర్యం ఏంటం అని లబ్ధారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలకు ఎన్నికలలో మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ రాజ్యం అనే మాటలు మాత్రం బాగా చెప్తున్నారు. నెలకొకసారి ప్రతి నెల 1వ తారీఖు మాత్రం పాత పెన్షన్లు ఇవ్వడం కోసం ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు 1,30,000 మంది మరణించారని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరోవైపు ఈ 11 నెలల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రద్దయిన పెన్షన్దారులు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వితంతులుగా వారికి కూడా ఒక్క పెన్షన్ అంటే రిలీజ్ చేయట్లా. మరి పెన్షన్లు మంజూరు చేయకుండా ఇది అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వం అని ఎలా చెప్తారు ముఖ్యమంత్రి గారు? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు 24వ తారీఖున. ఆ సర్క్యులర్లు ఏంటి? ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు 2024 10వ నెల వరకు మరణించిన వారికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం పెన్షన్లు ఇస్తారంట. అంటే మిగిలిన చనిపోయిన కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఎవరా? ఓఏపీ వయసు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఎవరా? వికలాంగులు సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకి పెన్షన్లు ఎవరా?
ఆ ఇచ్చే సర్టిఫికెట్లు కూడా 50వ డివిజన్ గొలపాలం గట్టు మాకు పెన్షన్లు వచ్చే పెన్షన్లు ఆపేశారు. అదేమిటండి అని అడిగితే ఒక ఇంట్లో ఇద్దరికి ఇవ్వరని చెప్పి మాకు ఆప్షన్ పెట్టి పెన్షన్లు ఇచ్చేవి కూడా ఆపేశారు. అలా కుదరదని మేము డిమాండ్ చేసి ప్రతిసారి అలాగా మేము పెన్షన్లు పెడుతూనే ఉన్నాము. కానీ అవి మాకు రిలీజ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అడిగితే అదేమనంటే పైన ఆపేశారమ్మా, పైన ఆప్షన్ రావాలి, వాళ్ళు వదలాలి, వదిలితే కనుక మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అలా చెప్తున్నారు. ఎప్పటికప్పటికి ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అదే ప్రశ్న చెప్తున్నారు. వారు సచివాలయం చుట్టూ, ఇటు మున్సిపల్ కమిషనర్ గారి చుట్టూ, అటు కలెక్టర్ ఆఫీస్ గారి చుట్టూ అన్ని చోట్ల అన్ని వైపులు తిరుగుతూనే ఉన్నాము. కానీ మాకు ఏది ఫలితం లభించడం లేదు. కాబట్టి ఈ తెలుగుదేశం వాళ్ళని గట్టిగా మేము నిర్ణయించి పోరాడి వాళ్ళు మాకు మళ్ళీ మా పెన్షన్లు ఆపివేసిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు మొత్తం అందరికీ కలిపి రిలీజ్ చేయవాలని ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా పోరాడుతున్నాం. ఇప్పుడు మేము బాగా చేస్తాం. జగన్ కరెంటు మీటర్లతో పింఛన్లు తీశాడు. అదే కరెంటు మీటర్లు ఏం లేకుండా మేము పెన్షన్లు ఆయన రద్దు చేసి అన్ని కూడా ఇస్తామని చెప్పారు. బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి కూడా మొత్తం 50 సంవత్సరాలు దాటిన పెన్షన్లు ఇస్తామని చెప్పారు. అలాగే వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, మరి వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు నువ్వు 11 నెలలైంది మేము సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాము అని పండగలు చేసుకున్నావు. మా ప్రభుత్వం నచ్చింది కాబట్టి గెలిపించారు. మా సంక్షేమ పథకాలన్నీ ఏని మేము ఈ రోజున అడుగుతున్నాము. అలాగే చదువుకునే పిల్లలకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఇంతవరకు లేదు. మరి పిల్లల్ని నువ్వు కనమంటున్నావు, ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, కనే కంటే ఏం చేస్తావు? మరి గతంలో ఎలక్షన్ వస్తే ఇద్దరు పిల్లలకి వినాయింపు సీట్ లేదని చెప్పేవాడు నువ్వు. ఇంకా కంటూ ఉండండి మేము వేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నోళ్ళకే చదివించలేక అల్లాడిపోతున్నావు. స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి దారాగతం చేసావు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు లేకుండా చేసావు. ఇప్పుడు ఉన్న పెన్షన్లు మాత్రం చాలా మంది సంవత్సరం దాటిపోయినా కూడా ముఠా కార్మికుల సంక్షేమం కోసం కార్మికులకు కాపాడేందుకు సమగ్ర చట్టంతో పాటు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు డిమాండ్ చేశారు. నగరంలో 3000 మంది పైగా ముఠా కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, గత ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఠా కార్మికుల సంఘం 43వ మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. లెనిన్ భవనంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఎం సాంబశివరావు ముఠా కార్మిక సంఘాల నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ముఠా కార్మికుల సంక్షేమానికి ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కార్మికులకు 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడలో సుమారు 25,000 మంది ముఠా కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే విజయవాడలో తొలుతగా ఈ ముఠా రంగానికి సంబంధించి మన కాలువ ఒడ్డున పడవల్లో సరుకులు వచ్చాయి. కాలంలో పడవల నుంచి సరుకులు ఎగుమతులు దిగుమతులకి గ్రూపులుగా ఏర్పడి కొట్టుకునే పరిస్థితులు ఉన్న దశలో విజయవాడలో ఈ ముఠా కార్మిక సంఘాన్ని పెద్దలు అమాసిరాజు గారు, దాలప్ప గారు, అలాగే ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, ఇలాంటి పెద్దలంతా ప్రముఖులంతా ఈ వీళ్ళ దగ్గర సయ్యద్ అప్పల స్వామి గారు కూడా వీళ్ళేంటంటే ఈ గ్రూపుల మధ్యలో ఈ వచ్చే కూలీల కోసం తన్నుకునే పద్ధతి లేక కాకుండా ఈ కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చి ఎవరు ఒకరి పనికి ఒకరు షేరింగ్ చేసుకునే విధంగా ఏంటంటే ఒక పద్ధతుల్ని సాంప్రదాయాలతోటి తొట్టతొలుతగా మన రాష్ట్రంలో విజయవాడలో కొన్ని ఈ ముఠా కార్మికులకి చట్టం లేకపోయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సిస్టమేటిక్గా కొన్ని పద్ధతులను పెట్టుకొని వాటిని సాంప్రదాయాలుగా హక్కులుగా కొనసాగిస్తూ ఇది రాష్ట్రం మొత్తంగా ఈ విజయవాడ నుంచి ఈ ముఠా కార్మికుల యొక్క హక్కుల ఇది అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ఈ ముఠా కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధ సంస్థగా ముఠా కార్మిక సంఘం ఈ 70 ఏళ్ళు పైబడి ఇక్కడ ఏర్పడిన కాలం నుంచి కూడా విజయవాడ నగరంలో
ముఠా కార్మికుల కోసం, వారి సంక్షేమం కోసం అనేక విధాలుగా వాళ్ళ కూలి రేట్ల కోసం పోరాటం చేస్తూ వస్తున్న తరుణంలో విజయవాడలో నిన్న మన విజయవాడ నగర ముఠా కార్మిక సంఘం 43వ మహాసభ జరుపుకున్నాం. ఆహ్లాదకరమైన ప్రభుత్వం ఈ ముఠా కార్మికులను ఆదుకోవాలని, పని గంటల నిబద్ధత ఉండాలని చెప్పేసి, అలాగే పని ప్రదేశాల్లో మరుగుదొడ్లు లేక, అలాగే విశ్రాంతి భోజన చేయడానికి భోజనశాలలు లేక రోడ్ల మీద నిలబడి తినే పరిస్థితుల్లో ముఠా కార్మికులు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని, అలాగే ఆర్టీఓ వారు ఈ వెహికల్స్ మీద విపరీతమైన కేసులు రాసి వారి దగ్గర గోల్డ్ ఓడగొట్టే విధంగా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు. అలాగే ఫీజులు కూడా పెంచేసి వాళ్ళని బాధలకు గురి చేస్తున్నారు. రోజు మొత్తం పనిచేస్తే 500, 600, 1000 రూపాయల లోపు వచ్చే వాళ్ళ దగ్గర వేల రూపాయలు ఈ ఆర్టీఓ కేసులు రాయటం మూలంగా వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్టీఓ వారు గవర్నమెంట్ దీని మీద ఆలోచించి ఈ ముఠా కార్మికుల మీద కేసులు రాసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మా మహాసభ ద్వారాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామచంద్రమూర్తి ముఠా కార్మిక సంఘంలో 30 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నా. ఈ సాంప్రదాయాలు, కూలి రేట్లు పులపాటి రామచంద్రరాజు గారి దగ్గర నుంచి నేను పనిచేసి ఉన్నా. అందుకని ఈ సంఘానికి నేను కార్యదర్శిగా నూతనంగా ఎన్నిక చేయడం జరిగింది. భవిష్యత్తులో ముఠా కార్మికుల మీద జరిగే అన్యాయాలకి ఎదుర్కొంటామని మహాసభలో తీర్మానం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకి కార్మికుడికి సమగ్ర చట్టం, అట్లాగే గూడు ఏర్పాటు చేయాలని చెప్పి, ఈ కార్మికులు పిల్లలకి భవిష్యత్తు చదువుకోవటానికి మందుల ఖర్చులకి ఈ ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వట్లేదు. అట్లాగే ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి కార్మికుడికి 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని హామీ ఇచ్చింది. అది ఏ హామీ కూడా నెరవేర్చలేదు. అలాగే ముఠా కార్మికుడు పని చేయలేని టైంలో, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని పరిస్థితిలో ముఠా కార్మికుడు ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితిలో కూడా వాళ్ళకి పెన్షన్ సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని, అలాగే ప్రమాదవశాత్తు పనిచేస్తూ మరణించిన కార్మికుడికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ద్వారా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భవిష్యత్ పోరాటాలకి మేము సిద్ధమయ్యాం. రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా చేసి కార్మికులకి ఘనమైన ఇది చేయాలనేది మా ఆకాంక్ష అనేది తెలియజేస్తూ మేము ఈ విలేకరి సమావేశం ద్వారాగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విట్ కాలేజ్లో వి లాంచ్ ప్యాడ్ లో 2025 స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమం. నూతన భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 37 అప్లికేషన్స్ వచ్చాయి. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు డిమాండ్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.